ఇదిగో నేను ఒక నూతన క్రియ, ఒక కొత్త కార్యం ఈ విషయంలో జరిగిస్తున్నాను. నూతనం అంటే దాని అర్థం ఏంటంటే మునుపు ఎప్పుడు కూడా మనం చూడలేదు, తెలియదు, గమనించుకోలేదు. ఒక కొత్తది, ఒక కొత్త నూతన క్రియ దేవుడు చేస్తున్నాడు. ఈరోజు మనమందరము కూడా దాని విషయంలో మనం కనిపెట్టినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే దాన్ని అంగీకరించినప్పుడు, ప్రభువా ఏంటి ఆ నూతన క్రియ, నా జీవితంలో నువ్వు చేయబోతున్న నూతన క్రియ ఏంటి అని మీరు ప్రభుని ఏం చేయాలి, అడిగి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ నూతన క్రియ ఏంటో ప్రభు మనకి బయలుపరుస్తాడు. ఇది ఒక ప్రవచనంగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇది ఒక వాగ్దానంతో దేవుడు మీకు ఇస్తున్నాడు. ఒక నూతన క్రియ, నూతన కార్యము, న్యూ లైఫ్ అంటే ఒక న్యూ చాప్టర్ బిగిన్ అవుతుంది. ఎప్పటి వరకు ఒకటి, ఎప్పటి వరకు ఒక ఎత్తు, అయితే ఎప్పటి వరకు ఒక క్రమము, ఎప్పటి వరకు ఒక మార్గంలో ఉన్నారు. ఇప్పుడు నూతన క్రియ దేవుడు మీ విషయంలో జరిగిస్తున్నాడు. నూతన కార్యంలోకి మీరు వెళ్ళబోతున్నారు. నూతనమైన బాధ్యతలు దేవుడు మీకు ఇస్తున్నాడు. దేవుడు దాన్ని మిమ్మల్ని ఇస్తూ ప్రభు నడిపిస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. ఎప్పుడు మొలుస్తుంది అంటే ఇప్పుడే. అందరూ చెప్పండి, ఇప్పుడే, ఇప్పుడే. సో దేవుడు తన వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మాట్లాడాడండి, ఇప్పుడే. ఎప్పుడో విషయం అంటే అప్పుడు మాట్లాడతాడు ప్రభు. ఇప్పుడు విషయం కాబట్టి అప్పుడు జరగాల్సింది అంటే రాబోయే కాలంలో జరగవలసిన ప్రభు ఏం చేసి ఇప్పుడు చెప్తున్నాడు. అప్పుడు నేను ఒక నూతన క్రియ, రాబో దినాల్లో ఒక నూతన క్రియ చేస్తున్నాను, అది ఇప్పుడే మొలుస్తుంది. అది ఇప్పుడే మొలుస్తుంది. అది మొలిచినప్పుడు మీరు సిద్ధపడగలిగితే ఆ నూతన క్రియ పట్టుకుంటారు. లేకపోతే దాన్ని విడిచిపెట్టేస్తారు, దాన్ని పాస్ అని దాటి వెళ్ళిపోతారు. ఎందుకంటే అది నూతనమైంది, మీకు మునుపు తెలిసింది కాదు, మీరు గ్రహించుకునేది కాదు, మీరు ఆలోచించుకునేది కాదు. నూతన క్రియ కొత్తగా వస్తుంది అన్నమాట. కొత్త మార్గం దేవుడు తెరుస్తున్నాడు మీకు. కొత్త కోణంలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ఒక నూతన క్రియ మీ కుటుంబంలో దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు మనమందరూ దాన్ని పట్టుకోవాలి, దాన్ని రిసీవ్ చేసుకో. ప్రభా ఏం జరగబోతుంది, ఏ నూతన కార్యం నా హృదయంలో, ముందు మన హృదయంలో ఆ తలంపు, ఆ ఆలోచన పుట్టాలి. ఏంటి ఆ నూతన క్రియ, ఏం చేయాలి? సో దేవుడి సన్నిధిలో దాన్ని మన ప్రయాసతో దేవుడి సన్నిధిలో దాన్ని అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యంగా ఆయన మనకు తెలియచేస్తుంటాడు. దాన్ని మీరు గ్రహింపరా అన్నాడు. చూడండి అక్కడ, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. ఆలోచించరా మీరు దాన్ని? ఒక నూతన క్రియ చేయబోతున్నాను. దేవుడు ఆలోచించమంటున్నాడు. ఆలోచిస్తున్నారా? ఆలోచనకర్త. మీరు ఆలోచిస్తే మంచి ఆలోచన ఇస్తాడు, మంచి ఆలోచన ఇస్తాడు. సో కాబట్టి ఆ ఆలోచన మీ జీవితాన్ని మార్చేస్తుంది. దేవుడు నా విషయంలో ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. ఆ నూతన క్రియ, ప్రభా ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నా నా జీవితంలో ఒక నూతన క్రియ. ఇప్పటి వరకు ఎలాగున్నాను, ఎలాగ మా కుటుంబం నడిపించబడుతుంది, ఎలాగ నా ఆత్మీయతతో నడిపించబడుతుంది, ఎలాగ నా ఉద్యోగం నడిపించబడుతుంది, ఎలాగ నా వ్యాపారం నడిపించబడుతుంది, ఎలాగ నా విధానము, నా విశ్వాస యాత్రలో నడిపించబడుతుంది. ఇప్పుడు నూతన క్రియ చేస్తున్నాను ప్రభా. ఆ నూతన క్రియ ఏంటో దబా నాకు తెలియచేయండి, బయలుపరచండి. నేను దాన్ని గ్రహించుకోవాలి, ఆలోచించగలిగా, దాన్ని పట్టుకోవాలి, అందులో నేను నిలిచి ఉండాలి, దాని ఆశీర్వాదం నేను పొందుకోవాలి. ఈ విధముగా మన విశ్వాసంలో మనం వెళ్తున్నప్పుడు దేవుడు తన కార్యం ఏం చేస్తాడు, జరిగిస్తూ ఉంటాడు. ఒకవేళ మన సిద్ధపాటు లేకపోతే అది పాస్ అయ్యి వెళ్ళిపోతుంటుంది, మనం పట్టించుకోలేం, అది గ్రహించుకోలేం. ఎందుకంటే అది నూతన క్రియ. హల్లెలూయా. నూతన క్రియ ఎలా జరుగుతుందంటే చూడండి, నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను. అరణ్యము, అడవి, అడవిలో త్రోవ కలుగ చేస్తున్నాడంట. అడవి అంటేనే త్రోవలేంది. హల్లెలూయా. అడవి అంటేనే త్రోవలేంది. సో కాబట్టి అడవిలో ఎటు వెళ్తారో తెలియదు, ఎటు వెళ్ళిపోతుందో తెలియదు లైఫ్. మిలిటరీ వారు, వీళ్ళ మిలిటరీ ట్రైనింగ్లో ఒక ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. వాళ్ళకు ఒక మ్యాప్ ఇచ్చి అడవిలో రాత్రిపూట తీసుకెళ్ళి విడిచిపెట్టేసి తెల్లారిలోకి వచ్చామంటారు. దాన్ని వారు చూసుకుంటూ వచ్చేయాలి, అంతే. ఆ మ్యాప్ చూసుకుంటూ వచ్చేయాలి. వాళ్ళకు ఒక వాచ్ మిషన్స్ ఇస్తుంటారు. అవి ఏంటంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే వాచ్ టవర్స్ ఉంటాయి. అవన్నీ కూడా
అవి చూసుకుంటూ వారు వచ్చేస్తారు. మనం వెళ్ళే మార్గము, ఓహో మనం నార్త్కి వెళ్తున్నాం దీన్ని చూసుకుంటూ వెళ్ళిపోతారు. అడవిని చూస్తే తిరిగిన చోట తిరుగుతూ ఉంటాం. అడవిని చూసుకుంటూ వెళ్తే అక్కడే ఉంటే అక్కడే తిరుగుతాం. ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుడి యొక్క చిత్తాన్ని పట్టించుకోకుండా వారి ఉద్దేశాలు, వారి మాటలు, వాళ్ళ సొనుగులు వల్ల అరణ్యంలో 40 సంవత్సరాలు తిరిగారండి. 40 సంవత్సరాలు తిరిగారు. అక్కడక్కడే తిరుగుతున్నారు, అక్కడక్కడికే వెళ్తున్నారు, కనిపెట్టలేకపోతున్నారు. 40 సంవత్సరాలు వారు తిరిగారంటే ఎన్నిసార్లు చూస్తుండొచ్చు వాళ్ళ యొక్క ప్రాంతాలు, ఎన్నిసార్లు తిరిగి ఉండొచ్చు. ఎంత పెద్ద దేశం అయితే మాత్రం, ఎంత పెద్ద అడవులు అయితే మాత్రం 40 సంవత్సరాలు తిరిగారు. అక్కడక్కడే తిరుగుతున్నారు, అక్కడక్కడే తిరుగుతున్నారు. దేని కొరకంటే అందులో దేవుడి యొక్క చిత్తము కొరకు ఆలోచించేవారు లేరు, దేవుడి కార్యము కొరకు ఆలోచించేవారు లేరు. వాళ్ళ పనల్లా మాకు తెల్లారికి భోజనం వస్తుందా, నీళ్ళు ఉన్నాయా, లేకపోతే ఇదే రోజు భోజనమా, నాకు చికెన్ కావాలి, మటన్ కావాలి, లేకపోతే ఇలా కావాలి అలా కావాలి, ఇగో ఎడారి వచ్చేసింది ఏం చేస్తూ ఇప్పుడన్నా నీళ్ళు ఉంటాయా అని సొనిగేవారే. కానీ దేవుడి చిత్తాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళేవారు చాలా తక్కువైపోయారు అక్కడ. ఎందుకంటే నూతనమైన మార్గంలోకి వారు వెళ్తున్నారు. నూతనమైన మార్గంలోకి మనం వెళుతున్నామంటే ఎవరు నడిపిస్తున్నారు? ప్రభువు నడిపిస్తున్నాడు. మరి ప్రభు మార్గం ఎలా ఉంటుంది? విశ్వాస మార్గం. దేవుడి మార్గం ఎలాంటిది? విశ్వాసంతో వెళ్ళాలంతే. అక్కడ మన సూచక్రియలు కానీ అద్భుతం ఎక్కడ కనబడవు మనకి. దేవుడు మాట ఉంటుంది, దేవుడు వాగ్దానం ఉంటుంది. ఆ వాగ్దానం పట్టుకొని విశ్వాసంతో వెళ్ళిపోవాలంతే. మార్గం కనబడితే విశ్వాసంతో పని ఏముంది? మార్గం ఎదుగు ఉంటాని వెళ్ళిపోవచ్చు ఈజీగా. మార్గం కనబడలేదు కాబట్టి, చిత్తం తెలియట్లేదు కాబట్టి, ప్రభా నీ విశ్వాసంతో నేను వెళ్తాను ప్రభా అని మాట్లాడతారు. సో కాబట్టి ప్రభు అరణ్యంలో త్రోవలు కలగ చేస్తున్నాడంట. అంటే దాని అర్థం ఏంటంటే, ఒకవేళ ఎప్పటి వరకు ఒక అరణ్యమైన అనుభవంలో మనం ఉన్నాము, ఎటు వెళ్ళాలి, ఏ తీర్మానం చేసుకోవాలి, ఏ పరిస్థితిలో మనం ఉన్నాం, మన జీవితం యొక్క చిత్తం ఏంటి, ప్రభు కార్యం ఏంటి, దేవుని యొక్క అద్భుతాలు ఏంటి అని దేవుడి సన్నిధిలో కొన్ని విషయాల్లో మనం అరణ్య అనుభవంలో మనం ఉండిపోయాం. ఎందుకంటే అక్కడక్కడే తిరుగుతున్నాం, కానీ ప్రభు చిత్తం ఏంటో మనకి తెలియట్లే. ఎవరైనా చెప్తారేమో, ఎవరైనా చేస్తారేమో, ఎవరైనా ప్రవశిస్తారేమో, ఇగో ప్రవచనం దేవుడు నేను ఎలా అలా చేయబోతున్నాడని ప్రవచిస్తారని వెతుకుతున్నారు అలాగా. ఎందుకంటే అరణ్య అనుభవంలో ఉన్నారు వారు. ప్రభు వారితో మాట్లాడుతున్నాడు, నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. ఆ నూతన క్రియ ఏంటంటే అరణ్యంలో త్రోవను కలగ చేస్తున్నాను, అరణ్యంలో త్రోవను కలగ చేస్తున్నాను. సో దేవుడు తన కార్యము మన విషయంలో ఆయన జరిగిస్తున్నప్పుడు విశ్వాసంతో మనం ఎదుర్కోవాలి, విశ్వాసంతో మనం ఎదుర్కోవాలి. విశ్వాసంతో మనం ఎదుర్కొన్నప్పుడు ప్రతి కార్యము కూడా అద్భుతం జరిగిస్తుంది, ప్రతి విషయంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. సో కాబట్టి అరణ్యములో త్రోవ కలగ చేస్తానన్నాడు. అరణ్యంలో త్రోవ కలగ చేసే దేవుడు మన దేవుడు. ఇంకేమంటున్నాడు? ఎడారిలో నదులు పారచేయుచున్నాడు. ఎక్కడండి? ఎక్కడైనా ఉంటుందా? ఎక్కడ ఎడారిలో ఉంటుందా? ఎడారిలో నీరు దొరుకుద్దా? ఒంటెలంట అవి దొరికినప్పుడు నీళ్లు శుభ్రంగా తాగి కొన్ని నెలల పాటు దాచుకుంటాయంట. ఎవరికైనా తెలుసా ఎన్ని నెలలో? తెలుసా ఎవరికైనా? ఎవరు? 6 నెలలు. 6 నెలలు నీటిని దాచుకుంటాయంట లోపల. ఎందుకు? అవి ఎడారిలో ఉన్నాయి. ఇప్పుడు దొరికే నీళ్ళు తాగేస్తే శుభ్రంగా అవి దాచుకొని కొంచెం 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 కడుపులోకి వెళ్తాయి. అంటే ఒక సంచిలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అవి నోటితో తాగి ఆ గొంతు దగ్గర ఎక్కడో ఒక సంచి, బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్లోకి వెళ్ళిపోతాయి, దాచుకుంటుంది అన్నమాట లోపల. చూడండి, దేవుడు ఆ జంతువుని అక్కడ పెట్టడము, దానికి ఆ సిస్టమ్ పెట్టడం చూడండి. హల్లెలూయా. కొన్ని నీళ్ళు దొరకకపోతే 1 గంట 2 గంటల్లో వాళ్ళు ఓ బాబా అమ్మ 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 అనుకుని కదిలిపోతుంటారు. బట్ అటువంటి పరిస్థితులు వాళ్ళని పెట్టడు దేవుడు. ఒంటిని అక్కడ పెట్టాడు అంటే దానికి తగిన ఏర్పాటు ప్రభు చేశాడు. అలాగే మనల్ని కూడా ఒక సమస్య నుంచి మనం వెళుతున్నప్పుడు దానికి తగిన ఏర్పాటు ప్రభు చేస్తాడు. దాన్ని బలపరచుకోవడము, ధైర్యం తెచ్చుకోవాలి, విశ్వాసులు దాన్ని ముందుకు వెళ్ళాలి. సో దేవుడు చేసే నూతన క్రియ ఏంటి? మనుషులకి ఆలోచనలకి అర్థం కాంది, మనుషుల ఆలోచన అర్థం కాంది. నేను అన్యుడిగా ఉన్నప్పుడు, ప్రభువు తెలియనప్పుడు, గుళ్ళకి గోపురాలకి వ్రతాలకి నైవేద్యాలకి అలాగా నా జీవితం వెళ్ళిపోతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు నా లైఫ్లో ప్రతి చెడ్డమైన స్నేహంలో,
సమయపాలన లేకుండా ఏ టైంలో వెళ్తామో, ఏ టైంలో వస్తామో, ఎక్కడ తిరుగుతామో, ఎవరితో తిరుగుతామో, ఏం జరుగుతుందో అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆ జీవితము ఒక అరణ్య అనుభవంలో ఉండేది. తెల్లారి లేచిందంతే, తిన్నాము, పడుకున్నాం, లేకపోతే అక్కడికి వెళ్ళిపోయాం, సినిమాకి వెళ్ళిపోయాం, లేకపోతే ఫ్రెండ్స్తో వెళ్ళిపోయాం, ఆడేసుకున్నాం, వచ్చేసాం. ఇంకా వేరే గురి లేదు, వేరే ఆలోచన లేదు. ఏంట్రా నీ లైఫ్ గోల్ ఏంట్రా అంటే ఎవరికి తెలియదు. ఎవరైనా ఒక 5 నిమిషాలు ఒక సబ్జెక్ట్ మీద కొన్ని విషయాలు చెప్తే ఇదేదో బాగుంది, ఇది చేసేద్దాం అనుకుంటాం. ఇంకొకరు ఎవరైనా పోలీస్ గురించి కొన్ని విషయాలు చెప్తా, ఇది బాగుంది, ఇది చేసేద్దాం అనుకుంటాం. ఇంకొకరు ఎవరైనా ఇంకో లాయర్ గురించి చెప్తే అది చేసి అంతేకాని ఒక సరైన ఖచ్చితమైన తీర్మానం కానీ ఖచ్చితమైన స్థిరత్వం అనేది నా జీవితంలో లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని నమ్మానో, మారు మనసు పొందానో, నేను పాపరేని గ్రహించి పాప క్షమాపణ పొందుకున్నానో, నాలో ఉన్న ప్రతి వ్యసనాలు పోయినాయి, ప్రతి వ్యర్థమైన ఆలోచనలు పోయినాయి. అవన్నీ పోయి స్థిరమైన మార్గంలోకి నేను రావడం దేవుడు మార్గం చేశాడు. ఎడారుగా ఉన్న నా జీవితంలో ఒక త్రోవ కలిగజేశాడు. ఒక న్యూ లైఫ్, ఒక కొత్త జీవితం. పాత జీవితం అంతా కదిలిపోయింది. కొత్త జీవితంలోకి అడుగుపెట్టి నడవడానికి దేవుడికి సహాయం చేశాడు. అరణ్యంలో దేవుడు మాట్లాడతాడు, ప్రభు మాట్లాడతాడు. ఎప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడతాడని తెలిసిందో, అన్యులుగా ఉన్న నేను నా ఆత్మీయ జీవితంలో మా పూజలు, మా విధానాలు ప్రభు తెలియని మునుపు అవి చేసి ఇవి చేసి వెదగుంది, అది పెట్టాం, అంటపని పెట్టాం, ఆకృతి ఇవే ఉండేది. అయిపోయిందా అంటే అయిపోయింది అనుకుంటూ ఉండేది. కానీ ప్రభు దగ్గరికి వచ్చాక యేసుక్రీస్తు ప్రభు మాట్లాడతారు. వేచే అప్పుడే అయిపోలే నీ ప్రార్థన, అప్పుడే అయిపోలే నీ సిద్ధపాటు, అప్పుడే అయిపోలే నీ భక్తి. నువ్వు మాట్లాడావు కదా, వేచే నేను మాట్లాడతాను. నువ్వు అడిగావు కదా, నేను సమాధానం చెప్తాను. ఈ విషయాల్లో నా హృదయంలో చాలా గొప్ప కార్యం చేసే. ఎప్పుడైతే ఈ విషయం యేసుక్రీస్తు ప్రభు అందరితో మాట్లాడతాడన్న విషయం ఎప్పుడైతే నేను పట్టుకున్నానో, ఆ మాట నా హృదయం ఎప్పుడైతే పట్టుకుందో, ఇంక రోజు అదే ప్రార్థన. ప్రభా, అన్యుడిగా ఉన్నాను ప్రభా, నాకేమీ తెలియదు, బైబిల్ ఏమీ రాదు, నాకేమీ రాదు ప్రభా, కానీ నీ మాట నేను వినాలి ప్రభా. అందుకనే ప్రార్థన. నీ మాట నేను వినాలి ప్రభా, నీ స్వరం నేను వినాలి ప్రభా. నువ్వు మాట్లాడతావంట కదా, వారు చెప్తున్నా, వీరు చెప్తున్నా, బైబిల్ కూడా ఉంది, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నన్ను దేవుడు నాతో కూడా మాట్లాడాడు మారు మనసు పొందినప్పుడు. కానీ నీ స్వరం నేను వినాలి ప్రభా అని ప్రార్థన చేసేవాడిని. దేవుడి స్వరం వినాలి, నీ స్వరం వినాలి ప్రభా అని ప్రార్థన చేశాను. ప్రభు ఆయన స్వరంతో మాట్లాడుతూ దాదాపు 3 సంవత్సరాల పైనే దేవుడి సందులో ప్రార్థన చేస్తాను. అంటే 3 సంవత్సరాలు మాట్లాడలేదని మాట్లాడాడు. వాక్యం ద్వారా మాట్లాడాడు, సేవకుల ద్వారా మాట్లాడాడు, దర్శనం ద్వారా మాట్లాడేవాడు, కళ ద్వారా మాట్లాడేవాడు. కానీ దేవుడి స్వరం వినాలి అని చెప్పి నా ఆశ. ఆ స్వరము ఇప్పుడు మనిషి ఎలా మాట్లాడితే వినబడుతుందో అలా వినబడాలి. ప్రభు మాట్లాడితే దాని కొరకు ప్రయాసపడేవాడిని, దాని కొరకు ప్రభుని అడిగేవాడిని. సో కాబట్టి అరణ్యములో త్రోవ కలగ చేస్తున్నాడంట. ఎడారిలో సలయేలను ప్రవహింపచే, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. అనుకోవచ్చు, ఎడారిగా మారిపోయింది నా జీవితం. ఎడారి అంటే ఇంకేమీ లేదు, ఎండిపోయింది, ఇంక అంతే, అయిపోయింది. ఎడారి అనుభవం అనేది ఇంక ఏమీ లేదు, ఏది చెప్పుకోవడానికి లేదు. అటువంటి నీరు లేని ప్రాంతంలో ఎండిపోయిన అలా విసిరివేయబడ్డ నా జీవితము, అందులో దేవుడు ఏం చేస్తున్నాడు? నదులు పారచేస్తున్నాడు. చంద్రుడి మీద కొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని ఏరియాలో నీళ్లు పారిన భూమి యొక్క ప్లానింగ్ కనబడుతుంది. దాని మీద అచ్చులు, ఆ నేల చూస్తే నీళ్లు పారిన కోణాలు కనబడుతున్నాయి అని పరిశోధన చేస్తున్నారు చంద్రుడి మీద. ఒకవేళ నీళ్ళు ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే చంద్రుడి మీద జీవం బ్రతుకుద్ది. జీవం బ్రతుకుతేనే అక్కడ నీళ్ళు, అక్కడ నీళ్ళు ఉంటేనే జీవం. మీకు అర్థమవుతుందండి? ఆ నీళ్ళు ఉన్నాయంటే అక్కడ జీవన మనుగడ సాధ్యమే అని డిక్లరేషన్ చేస్తారు, వాళ్ళు గ్రహించేస్తారు. దానికోసం ప్రయత్నం జరుగుతున్నాయి. అదే కాదు, ఇతర గ్రహాల మీద కూడా ప్రయోగాలు చూస్తున్నారు. ఏ గ్రహం మీద అయితే నీరు ఉందో, నీరు ఉంటే ఖచ్చితంగా అందులో జీవరాశి ఉంటుంది, చేపలు ఉంటాయి, ఆక్సిజన్ ఉంటుంది, లేకపోతే ఇంకొకటి ఉంటుంది అన్న ఆలోచనల మీద పరిశోధన చేస్తున్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎడారి అనేది ఇక జీవం లేదు, ఎండిపోయి చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నదులు చేస్తున్నాడంటే ఏం చేస్తున్నాడు? ఎండిపోయిన బ్రతుకుల్లో జీవాన్ని నింపుతున్నాడు ఆయన. హల్లెలూయా! ఎండిపోయిన బ్రతుకులో జీవాన్ని నింపుతున్నాడు.
ఎక్కడైతే ఆ ఎండిపోయిన ఎడారిలో జీవము, ఆ నదులు పారజేస్తాడో, నదులు ఏముంటుంది? చేపలు, జీవము. చేపలు ఉంటాయి, జీవము, ఆక్సిజన్. నదులు పారజేస్తున్నాడు. ఒక నూతన క్రియ చేస్తున్నాడు మీ దేవుడు మీ జీవితం పట్ల. ఒక నూతన క్రియ చేస్తున్నాడు. దాన్ని ఆలోచించాలి, దాన్ని పట్టుకోవాలి. ఒక కొత్త చాప్టర్ మీ జీవితంలో మొదలవుతుంది. మీరు నమ్మండి. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ప్రత్యేక ఉద్దేశం కలిగి ఉన్నాడండి. అన్న ఆలోచన మీరు ఇక్కడ రాలేదు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఒక నూతనమైన స్థితిలోకి లేపబోతున్నాడు. దాని ద్వారా, మీ ప్రార్థన ద్వారా, మీ యొక్క విశ్వాసం ద్వారా మీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. అందుకే మీ విశ్వాసాన్ని బలపరుచుకోండి. మీరు ఆలోచించండి. దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు, ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. ఆ మాట పట్టుకొని ప్రార్థించాడు. ఏంటి ఆ నూతన క్రియ? వెతకాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఈ మాట, ఆయన మాట పట్టుకున్నావు, నూతన క్రియ అన్నారు. దాని విషయంలో మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రభా, ఇదిగో ఈరోజు నువ్వు మాట్లాడు, నూతన క్రియ, ఒక న్యూ చాప్టర్. ఇప్పటి వరకు తెలియంది, ఇప్పటి వరకు మేము చూడండి, ఒక కొత్త జీవితంలో మేము అడుగు పెడుతున్నాము. అక్కడి నుంచి మీ లైఫ్ టర్న్ అవబోతుంది. హల్లెలూయా. అక్కడి నుంచి మీ లైఫ్ టర్న్ అవబోతుంది. టర్నింగ్ పాయింట్, లైఫ్ టర్నింగ్ పాయింట్. కొంతమంది విషయాల్లో మాట్లాడుతుంటారు, కొంతమంది వ్యక్తి విషయాల్లో మాట్లాడుతుంటారు. వారు చాలా రోజులు బట్టి ఆ ప్రాజెక్ట్ అంతా చేస్తున్నారు. కానీ తెలిసిన ఒక సింగర్స్, క్రైస్తవ సింగర్స్, వారు చాలా రోజులు బట్టి, చాలా సంవత్సరాలు బట్టి వాళ్ళు పాటలు రాస్తున్నారు, పాటలు పాడుతున్నారు, యూట్యూబ్లో అక్కడక్కడ వింటున్నారు. బట్ ఎవరికి తెలియదు సాధారణంగా. అలా తెలియని సమయంలో దేవుడు వారికి ఒక నూతనమైన పాట ఇచ్చాడు. అప్పుడు వారు చాలా విషయాలు పాడారు. ఎప్పుడైతే ఒక పాట దేవుడు ఇచ్చాడో, ఆ పాట పాడి అది యూట్యూబ్లో పెట్టారు. ఆ పాట బయట పాడారు. అది మొత్తం ఆంధ్ర రాష్ట్రం కాదు, తెలుగుదేశం, తెలుగు రాష్ట్రాలన్నీ కూడా కదిలించేసింది, ప్రపంచం అంతా కదిలించేసింది. అప్పుడు చెప్తారు, ఆ సాంగ్ వారి టర్నింగ్ పాయింట్. ఆ సాంగ్తో వాళ్ళ లైఫ్ టర్న్ అయిపోయింది అంతే. ఇప్పుడు వారంటే దాదాపు ఇండియా మొత్తం తెలుసు, ఇండియా మొత్తం తెలుసు. హల్లెలూయా. సో కాబట్టి లైఫ్ టర్నింగ్ పాయింట్, ఆ టర్నింగ్ పాయింట్ జరగాలి మన లైఫ్లో. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది ఆ టర్నింగ్ పాయింట్. ఆ కార్యం జరిగిందంటే దేవుడు దీవించేస్తారు, అలా దేవుడు బలపరిచేస్తారు. కానీ ఆ టర్నింగ్ పాయింట్ పట్టుకోవాలి. ఆ టర్నింగ్ పాయింట్ కొత్తది, మునుపు చూడనిది. ఈరోజు ఇక్కడ మీరు వింటున్న విషయాలు ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు నిజ రక్షకుడు. ఆయన భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు వారి పాపాలు క్షమించబడాలి. మనిషిలో ఉన్న ఆ పాపము వారిని ఏం చేస్తుందంటే ఆత్మీయంగా తినేస్తుంది, లేకపోతే శారీరకంగా, అనారోగ్యపరంగా, కుటుంబ పరంగా ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. దేనివల్ల? పాపం వల్ల. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ పాప అనే ముళ్ళుని విరిచేశాడు. పాపం అన్న ముళ్ళుని విరిచేశాడు. పాపం వల్ల వచ్చి జీతము మరణము, మరణాన్ని తీసేశాడు, జీవం ఇచ్చేసాడు. ఎప్పుడైతే మరణాన్ని తీసేసాడో దేవుడు మనకి లైఫ్, జీవం ఇచ్చాడు. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు మనకి జీవం ఇచ్చాడు. మనం జీవిస్తాము ప్రతి చోట, ప్రతి స్థలంలో మనం జీవిస్తాము. మీ ఉద్యోగాలు జీవము, ఆ జాబ్లో జీవం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, సాక్ష్యం ఉంటుంది. ఆ వ్యాపారాల్లో జీవం ఉంటుంది, అది ఫలిస్తూ ఉంటుంది, ఫలిస్తూ ఉంటుంది. జీవం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? కదలిక, ఎదుగుదల. ఒక జంతువు అది బతుకుందంటే ఏం చేస్తుంది? ఎదుగుతుంది. అది చిన్నదంటే అది. అలాగే ఒక చెట్టు అందులో జీవం ఉందంటే, బ్రతుకుందని దాని అర్థం ఏంటి? ఎదుగుతుంది. జీవం అంటే మార్పులు వస్తాయి. జీవం లేదనుకోండి, ఎన్ని సంవత్సరాలైనా అంతే, సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ వారి జీవితం అలాగే, ఎందుకని జీవం లేదు వారిలో. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ జీవం ఇస్తున్నాడు. ఆయన జీవం ఇచ్చి మన మరణాన్ని ఆయన తీసుకున్నాడు. మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒకటే మన మాట, ప్రభా నేను పాపిని, నువ్వంటే తెలియనప్పుడు నేను పాపం చేశాను ప్రభా, నన్ను క్షమించు అని ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో, 2008 ఆగస్టు 15వ తారీఖున యేసుక్రీస్తు ప్రభు సందులో కూర్చొని మోకరించి ప్రార్థన చేసి, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు అని ప్రభు సందులో ప్రార్థన చేశాను. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు క్షమాపణ నాకు ఇచ్చాడు. గొప్ప నెమ్మది, శాంతి, సమాధానము
అమ్మో ఏంటి ఇంట్లో ఏంటి బయట ఏంటి ఎలా జరుగుతుంది రేపు ఏంటన్న భయం తీస్తాడు దేవుడు, ఆ బాధ తీస్తాడు దేవుడు, ఆ వేదన తీస్తాడు దేవుడు. ఏదో తెలియని ధైర్యం, భరోసా, నేనున్నాను అన్న ఒక దృఢమైన కార్యము దేవుడు నా హృదయంలో చేశాడు ఆయన. కాబట్టి మనకి ఇచ్చిన జీవము, ఆ జీవం ఎదిగే జీవము, ఫలించే జీవము, మనం ఫలించాలి. అదే దేవునికి ముఖ్య ఉద్దేశం. ఆ ఫలభరితమైన జీవితంలో, ఫలభరితమైన మార్గంలో ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనం ఉన్నామంటే మన చుట్టూ ఉన్న అనేక మంది కుటుంబాలకి ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని నిలబెడతాడు, దీవెనకరంగా దేవుడు మనల్ని నిలబెడతాడు. హల్లెలూయా. ఒక మాదిరికరముగా చూడండి, ఈమె చూడండి, లేకపోతే ఇతను చూడండి అని ఒక మాదిరికరమైన జీవితాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. సో కాబట్టి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు ఆ సంగతి విని ఉన్నావు, ఇది అంత ఆలోచించము, అది నిజమని మీరు ఒప్పుకొనవలను కదా. చాలామంది యొక్క ఆశీర్వాదాలు ఎక్కడ పోతాయండి? ఒప్పుకోరు. దేవుడు కార్యం చేస్తాడమ్మా అని అంటే ఒప్పుకోరు. జరిగిన తర్వాత చెప్తారు, దేవుడు చేశాడండి అంటే. మరి ఇంకా మనం నమ్మకం అనే మాటకి అర్థం ఏంటి? ఇంకా విశ్వాసం అనే మాటకి అర్థం ఏంటి? ఇంకా జరిగిన తర్వాత మీరు నమ్ముతున్నారు. నమ్మకం అంటే ఏంటి? జరగక మునిపే ప్రభు చేస్తాడు ఖచ్చితంగా అని మనం నమ్మితే దాన్ని మనం ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఒప్పుకుంటామో అక్కడ కార్యం జరుగుతుంది. మన నమ్మిక చొప్పునే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక గుడ్డివాడు వచ్చాడు, కళ్ళు లేనివాడు. గుడ్డివాడు వచ్చి, ప్రభా నన్ను స్వస్థపరచవా అని అడిగినప్పుడు ప్రభు అడుగుతున్నాడు, నేను నిన్ను స్వస్థపరచగలనని నువ్వు నమ్ముతున్నావా? ఇప్పుడు అదే ప్రశ్న దేవుడు మీకు కూడా వేస్తున్నాడు. మీరు జీవితంలో ఉన్న ఒక పరిస్థితిలో మీరున్నారు, ఒక ఇరుకులో మీరున్నారు. ఆ ఇరుకు నుంచి నేను తీయగలనని మీరు నమ్ముతున్నారా? ఆ ముళ్ళ అనుభవంలోంచి పూల బాటలోకి దేవుడు నడిపించగలని నమ్ముతున్నారా? ఇరుకు మార్గమైనా సరే నేను విశ్వాసంతో ఉంటే దాన్ని విశాలపరుస్తాడని మీరు నమ్ముతున్నారా? నేను ఈ కార్యం చేస్తే మీరు నమ్ముతున్నారా? నమ్మితే కార్యం జరిగిపోద్ది. హల్లెలూయా. ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోకపోవడాన్ని బట్టి ఎంతోమంది దేవునికి ఆశీర్వాదం కోల్పోయారు. పాత గ్రంథంలో ఒక భక్తులు ప్రవక్త చెప్తున్నాడు, రేపు ఈ సమయానికి సమృద్ధిలో మీరుంటారు అని ప్రవక్త చెప్తే రాజు అంటాడు, ఆకాశపు వాక్కులు తెరిచినా సరే అంతటి ఆశీర్వాదం ఒక్కరోజులో జరుగుద్దా? అక్కడున్న సందర్భం ఏంటంటే ఆ రాజ్యం మీదకి శత్రువులు దండెత్తి వస్తారు. వారు యుద్ధం ఏం చేయరు, కానీ ఆ రాజ్యం చుట్టూ వీరు గుడారాలు వేసుకొని నిలబడ్డారు. ఆ రాజ్యం లోపలికి ఆహారాన్ని వెళ్ళినవరు, ఆ రాజ్యంలోంచి బయటకు ఎవరు రానవరు, చంపేస్తారు. వీళ్ళు లోపలికి వెళ్ళి దాడి చేయరు, కానీ చుట్టూ ఒక కవచంగా నిలబడిపోయారు అంతే. బట్ లోపల ఉన్న మరి ఆహారం ఎంతవరకు ఉంటుంది? రోజులు గడుస్తున్నాయి, దినాలు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, ఆహారం అంతా అయిపోయింది. భయంకరమైన కరువు. ఆ కరువు ఎంత పీకిలకి వెళ్ళిపోయిందంటే ఇంకా కూరగాయలన్నీ అయిపోయినాయి కదా అని జంతువులు తినడం మొదలెట్టారు. తినగలిగిన జంతువులు తినేవారు ఎంతో మునుపు. మనం కొన్ని జంతువులు ఈజీగా మనం తింటాం. కోడి, మేక అంటే ఈజీగా, మటన్, చికెన్ అంటే మనకు వెళ్తుంది. ఇంకొంచెం బయటికి వెళ్ళే మనకు అమ్మో అంటాం. ఇంకొంచెం వేరే యానిమల్స్ అనుకోండి అమ్మో అంటాం మనం. వీరు అది కాదు ఇది కాదు, కోడి తినేసేవారు, మేక తినేసేవారు, గేదె తినేసేవారు, ఆవు తినేసేవారు, అన్నీ తినేసుకుంటూ వెళ్ళిపోయేవారు. ఆకలి అయిపోయినాయి, అవి కూడా అయిపోయినాయి. ఏవైపోయినాయి? యానిమల్స్, జంతువులు కూడా అయిపోయినాయి, పక్షులు ఎన్నో అయిపోయినాయి. ఇంకా లోపల ఇంకేమీ లేవు. అన్నీ అయిపోగా ఇంకా మనుషులు బతుకున్నారు. ఆ మనుషులు ఇంకేం చేస్తారు? ఆకలి తట్టుకోలేకపోతున్నారు. ఆకలి తట్టుకోలేక ఇద్దరు తల్లులు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఈ వాదన రాజు దగ్గరికి వెళ్తుంది. ఏంటో వాదన అంటే, వీరిద్దరు అనుకున్నారంట, ఈరోజు మీ అబ్బాయిని కోసుకుని తినేద్దాం, రేపు మా అబ్బాయిని కోసుకుని తినేద్దాం అని ఇద్దరు తల్లులు మాట్లాడుకున్నారు. ఏమన్నా అక్కడ ఎలాగైనా ఉంటుందండి? ఆ కరువు వచ్చినప్పుడు మనం ఆలోచిద్దారండి. కరువు చాలా భయంకరంగా ఉంది. అయితే ఈరోజు వాళ్ళ అబ్బాయిని ఇస్తాన్నారు కదా, ఇచ్చేసారు, వాళ్ళు చంపేశారు. ఒక మేకని చంపినాడు, గొడవని చంపి తినేశారు. రేపు వచ్చేసేపటికి అమ్మో నా అబ్బాయి నేను అవును అంటుందంట ఆవిడ. అది తగు. ఆ తగు రాజు దగ్గరికి వెళ్ళింది.
ఇర్మియా అనుకుంటా ప్రవక్త ఏడుస్తున్నాడు, బోరున మనుషుల్ని చంపుకొని తిండబెట్టి, పరిస్థితులు ఎలాగే అయిపోయాడు, హృదయ రోదన, గుండె పగిల, ప్రభా నీ కార్యం మేము చూడాలి అని ప్రవక్త మొరపెడుతున్నాడు. ఇంత భయంకరమైన కఠినమైన కరువు ఎక్కడ రాలేదు. దేవుడు వెంటనే మాట్లాడాడు. మాట్లాడినప్పుడు రేపు ఈ సమయానికి సమృద్ధిలో ఉంటారు. అది పరిస్థితి. ఇంత కరువులో ఉన్నో ఆ లోపల ఉన్న వాళ్ళు దాదాపు కొన్ని వేల మంది ఉన్నారు, ఇంచుమించు లక్షల మంది ఉన్నారు లేదు తెలియదు, కానీ కొన్ని వేల మంది అయితే పైన ఉన్నారు. బట్ ఎన్ని వేల మందికి ఒకరోజు ఆహారం ఎలా సప్లై అవుతుంది? కానీ రేపు ఈ సమయానికి సమృద్ధిలో మీరు ఉంటారన్నారు ప్రభు మాట్లాడు. ఎవరైతే ఒప్పుకున్నారో నమ్మారో వారందరూ హ్యాపీగా వెళ్ళి భోజనం చేశారు. నమ్మని రాజు, ఇది నిజమా? ఆకాశం అంతా తెరవబడితేనా సరే అంత ఆశీర్వాదం వచ్చినా ఇది ఎలా జరుగుద్ది అన్నాడు. రాజు చచ్చిపోయాడండి. అందరికన్నా ముందు రాజుల అధికారులే తింటారు, ఎందుకంటే వాళ్ళు సైనికులు అందరూ ఉంటారు కాబట్టి ముందు రాజుగారు పెట్టరండి అంటారు. దేవుడు ఆ ఒక్క రాత్రుల్లో ఆ చుట్టూ ఉన్న శత్రువులందరూ కూడా భయపెట్టేశాడు. వారు మనసులు పాడైపోయినాయి, వాళ్ళ ఆలోచనలు పాడైపోయినాయి. ఇంకా దాన్ని వివరిస్తే చాలా పెద్ద చాప్టర్కి వెళ్ళిపోతాయి. వాళ్ళే ఒకరు చంపుకొని అందరూ చచ్చిపోయారు. చీకట్లో ఎవరు వచ్చేస్తారు, ఏ శబ్దాలు వచ్చేస్తారు, అమ్మో దాడి చేస్తున్నారని ఏవేవో అనేసుకొని అందరూ చచ్చిపోయారు. వారి దగ్గర ఉన్న ఆహార పదార్థాలు, భోజనం అలాగే ఉన్నాయి. ఒక్కసారిగా ఆ రాజ్యం వారు అందరూ బయటకు వెళ్ళారు. సమృద్ధిలో వారు ఉన్నారు. దాన్ని నమ్మిన వారు సమృద్ధిలో జీవించారు. నమ్మని రాజు హఠాత్తుగా అకాల మరణము చెందాడు. దేని బట్టి? నమ్మకాన్ని బట్టి. రేపు ఈ సమయాన్ని మీ కార్యం జరుగుద్దని ప్రభు చెప్తే అని ఏం చేయాలి? ఇక్కడ ప్రభు అదే చెప్తున్నాడు, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా. మనం ఒప్పుకోకపోతే ఆ కార్యం అక్కడ జరగదు. ఎందుకంటే దేవుడి కార్యాలు విశ్వాసంతోనే ముడిపడి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, దేవుడి కార్యాలు విశ్వాసం అంటే మనం నమ్మాలి. ప్రభు ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వెళ్ళాము, ఈరోజు దేవుడి సందులో మనం ప్రార్థన పెట్టాము, దేవుడు ఖచ్చితంగా దాన్ని విన్నాడు, ఆలకిస్తాడు, తగిన రోజు దాని జవాబు ఇస్తాడని మనం ఏం చేయాలి? నమ్మాలి. నమ్మితే దేవుడు మహిమించు. ఈరోజు ఇక్కడ ఉన్న కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రభు మీతో మాట్లాడిన ప్రతి మాట కూడా నమ్మండి. మీ జీవితంలో ఏ లోటు, ఏ కొదుబై, ఎక్కడ మీరు నలిగిపోయి ఉన్నారు, ఎక్కడ మీరు భయపడుతున్నారో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నేనున్నాను, మీకు సమాధానం ఇస్తాను, నేను బలపరుస్తాను, యేసు ప్రభు సెలవిస్తాను. మీరు నమ్మండి, ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరం కూడా యేసు వైపు మనం చూద్దాం. అమ్మ, మీ జీవితంలో ఒక నూతన క్రియ జరగబోతుంది. ఇక్కడికి వచ్చావు కదా, ఎస్ ప్రభు దగ్గరికి వచ్చేసావు కదా, అంతే. ఇంకా నీ జీవితంలో ఆ బాధ, వేదన, ఇరుకు, ఇబ్బందులు, ఆ కష్టములు, నష్టములు అన్నింటిలో దేవుడు గొప్ప సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. ప్రభా అయిపోయిందని అనుకున్న స్థితిలో దబా ఎండిపోయిన అహరోనుకు కర్ర చిగురించింది నాన్న. ఎస్, ఎండిపోయిన ఇలా బ్రతుకుల్లో తండ్రి ప్రభా చిగురు వచ్చును గాక, నూతనమైన చిగురు వచ్చును గాక, ఫలించును గాక, అభివృద్ధి చెందును గాక, విస్తరించబడును గాక. దబా అటు రీతిగా దబా మీరు బలపరిచి నడిపించమని మహిమాగంతా ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ప్రార్థన అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా.